స్వాగతం పలుకుతున్నాం. ఇవాళ మనం అందరు కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఉద్యమ పార్టీగా వెలిసి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి ఇవాళ సాధించినటువంటి తెలంగాణలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసినాం. ఆ సంక్షేమాలు దేశానికే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేనటువంటి సంక్షేమాలు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలి, అన్ని కులాలు కూడా సమానంగా ఉండాలని ఒక వైపు అభివృద్ధి, ఇంకో సైడు సంక్షేమాలతోటి ప్రతి ఇంటికి కూడా 4-5 సంక్షేమాలు అందించి అందరినీ ఆర్థికంగా ఎదగడంతో పాటు మన రాష్ట్రాన్నే దేశంలో నెంబర్ 1 స్థానానికి తీసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి 420 దొంగ హామీలకు ఇవాళ అందరు మోసపోయి ఓటేసి గడిచినటువంటి 2 సంవత్సరాలను చూస్తున్నాం. ఏ రంగంగా గోసపోతుండ్రో, ఎక్కడ పోయినా కేసీఆర్ మళ్ళీ రావాలనే మాట్లాడుతున్నారు తప్ప మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలయాపన చేయడం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం, కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఎక్కడ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆనవాళ్ళు లేకుండా చేయాలనే తప్ప వాళ్ళకు పాలన మీద ఎక్కడ కూడా వాళ్ళకు ఆలోచన లేదు. కాబట్టి రాబోయే ఇంకా 2 సంవత్సరాలు మనం ఇట్లనే అందరం కలిసికట్టుగా పోరాడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడే మన బతుకులన్నీ కూడా బాగుపడతాయి, మనమందరం కూడా సుభిక్షంగా ఉంటాం. కాబట్టి మనమందరం ఇదే రకంగా అందరం కలిసి ఒక కుటుంబం లాగా పనిచేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ 2 కార్యక్రమాలు, ఒకటి ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇవాళ ఓటర్ నమోదు అనేటివి కొత్త ఓటర్ల నమోదు కానీ పాత ఓటర్లు ఎవరన్నా ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఎవరన్నా చనిపోయినా అటువంటివన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమం. కానీ 2002లో జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు జరగలేదు. కానీ ఇవాళ ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎస్ఐఆర్ అని పెట్టి 2002 నుంచి మ్యాపింగ్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి తీసుకొని ఒక ప్రక్రియ స్టార్ట్ చేసింది. దీనికి మనం అందరం కూడా బిఎల్ఎల్గా అపాయింట్ చేసినాం, ప్రతి బూత్కి ఒకరిని. అదేవిధంగా మరి సభ్యత్వం కూడా ఒక 2 మనం అలాట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా అందులోనే పాత్రులు. మరి నిన్నటి నుంచే మనకు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కాబట్టి దీని మీద దిశానిర్దేశం చేయడానికే గౌరవ పెద్దలు మన దగ్గరకు వచ్చిండ్రు. కాబట్టి తప్పకుండా వారి సూచనలను మనం అందరం కూడా పాటించి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని 2 కూడా విజయవంతం చేయాలి. ఇవాళ ఉదాహరణకు మన దగ్గర పరిగి నియోజకవర్గంలో 2,76,000 ఓట్లు ఉన్నాయి. అందులో మ్యాపింగ్ అయిన ఓట్లు 1,39,000. ఇంకా మిగిలిన అన్నీ కూడా దాదాపు 90,000 ఓట్లు మన అన్నీ కూడా తప్పులు ఉన్నాయి. అంటే అందులో పేరు తప్పు ఉండొచ్చు, ఏజ్లో తప్పు ఉండొచ్చు, అడ్రస్లో తప్పులు ఉండొచ్చు. ఇవన్నీ కూడా సరి చేసుకునే బాధ్యత ఇక్కడ పనిచేసేటువంటి బిఎల్ఏలకు ఉంది. ఇంకా అన్మ్యాప్డ్లో 47,000 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అడ్రస్లు సరిగా లేవు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అందులో కూడా చాలా మందికి ఓట్లు ఉంటాయి. అవన్నీ కూడా సరి చేసుకునే విధంగా మనకు రాష్ట్రంలో 12 అవి అంటే ఆధార్ కానీ పాన్ కార్డు కానీ ఇటువంటి సమర్పించేవి ఉంటాయి. బయట దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మళ్ళీ ఒక ఆన్లైన్లో చేసేది. ఇవన్నీ కూడా ఫామ్ 6A 7, 8 అని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు అందరు కూడా శిక్షణ ఇస్తాం. తప్పకుండా మన గ్రామంలో ఉన్నటువంటి అందరు ఓట్లు కూడా ఎవరైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినట్లుంటే ఆ ఓటు తీసేయడము, లేకపోతే బయట వాళ్ళ ఓట్లుంటే ఇక్కడ చేసుకోవడము. 2002 తర్వాత మన ఆడపిల్లలు ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకొని మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటే కొత్తగా ఓటర్ నమోదు చేయడము, లేకపోతే మన ఇంట్లో 18 ఏళ్ళు దాటిన పిల్లలు ఎవరున్నా వాళ్ళకి కొత్తగా ఓటు నమోదు చేయడం, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ నెల రోజుల పాటు మనం ఇవన్నీ కూడా సరి చేసుకొని ప్రతి ఒక్క ఓటు కూడా ఉండే విధంగా పనిచేయాలని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. దాంతోపాటు సభ్యత్వ నమోదు. గతంలో సభ్యత్వం అనేది మనం బుక్లో రాస్తుంటాం, కానీ ఈసారి డిజిటల్ సభ్యత్వం చేస్తున్నాం మనం. కాబట్టి మన డిజిటల్ సభ్యత్వం కూడా మనం అందరు కూడా శిక్షణ ఇస్తాం. తప్పకుండా ప్రతి ఇంటికి పోవాలి. మన పార్టీకి అనుబంధంగా ఉండేటువంటి కార్యకర్తలు కానీ ప్రజలను కానీ అందరూ కూడా సభ్యత్వం ఆన్లైన్లో చేసినట్టయితే
వాళ్ళకి అందరికీ ఈసారి మనకు కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో కూడా సభ్యత్వం చేసినప్పుడు మన కార్యకర్తలకు ఎవరికైనా యాక్సిడెంట్ అయి చనిపోతే కూడా పార్టీ తరఫు నుంచి 2 లక్షలు వచ్చినాయి. మన దగ్గర పోయిన 5 సంవత్సరాల్లో దాదాపు 58 మందికి ఈ 2 లక్షల రూపాయలు ఇవాళ ఆర్థిక సాయం ఆ కుటుంబాలకు అందజేసినాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా ఈ 2 కార్యక్రమాల్ని విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ పాలనలో జరిగేటువంటి అభివృద్ధి సంక్షేమాలు మీకు అందరు కూడా తెలుసు. చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు నెరవేర్చలేరు. ఇవాళ మనం 2000 పెన్షన్ ఇస్తుంటే దాన్ని 4000 అన్నారు. ఇప్పటి వరకు ఒక్కరికి లేదు. ఇంట్లో మనం ఒక్కరికే ఇస్తే మేము ముసలామే కూడా ఇస్తాం, ఇద్దరికి 4,000 ఇస్తామన్నారు. ఆ పెన్షన్ లేదు. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అన్నారు. ఇవాళ రైతుల గురించి మాట్లాడతారు. ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి రైతు పథకాలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవ్వరు కూడా చేయలేరు. ఇవాళ మనం 11 సార్లు రైతు బంద్ చేసినాం. ఇవాళ రుణమాఫీ గురించి మాట్లాడతారు వాళ్ళు. మనం రుణమాఫీ కేసీఆర్ గారి హయాంలో 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అయ్యింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు బ్యాంకులకు కోండి 2 లక్షలు తెచ్చుకోండి 50,000 కోట్లు అన్నారు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక 40,000 కోట్లు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో 31,000 కోట్లు పెట్టిండ్రు. లాస్ట్ చూస్తే బడ్జెట్లో 20,000 26,000 పెట్టిండ్రు. తర్వాత చూస్తే 20,000 కోట్లు చేశారు. అంటే సగం కూడా చేయలేదు, 40% చేసిండ్రు. రైతు బంధు మనం 11 సార్లు వేసినాం. కానీ వీళ్ళు ఇవాళ రైతు బంధు ఒక్కసారి వేసిండ్రు. ఫస్ట్ టైం కూడా మనం తీసిపెట్టిన పైసలు వేసిండ్రు. మొన్న అందరికి వేస్తామని చెప్పిండ్రు. 6,000 వేసిండ్రు. ఎకరాకు 2 ఎకరాలకు వేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు 30 తారీఖు మీటింగ్ పెట్టి మళ్ళీ వేస్తారంట. మళ్ళీ 1 ఎకరాకి వేస్తారు పైసలు. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవాళ కొనుగోలు కేంద్రాలు మనం అందరం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మన కొనుగోలు ఒడ్లు 100% కాదు, ఏ ఊర్లో కూడా 50% కూడా ఒడ్లు వాళ్ళు కొనని పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటే పోతే 100 పథకాలు ఉన్నాయి. వాళ్ళు ఏది కూడా మనకు చేయలే. ఇవాళ కొత్తగా మన నాయకులు మొన్న చెప్తుండ్రు పాలమూరు రంగారెడ్డి చేస్తామని. ఇవాళ కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని ప్రారంభించి ఇవాళ అన్ని 5 ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం. ఇవాళ ముఖ్యంగా ఉద్దండాపూర్ నుంచి ఏదైతే పరిగి కానీ వికారాబాద్కి నీళ్లు రావాలనో ఉద్దండాపూర్ నుంచి కాలువల పని కూడా మనం ఎన్నికల ముందు దాన్ని మరి టెండర్లు వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా వాసి, ఆయనకు ధ్యాస లేదా? 2.5 సంవత్సరాలు ఏం చేస్తుండో పాలమూరు గురించి. ఇవాళ మళ్ళా ఎన్నికలు వస్తున్నాయని ఇవాళ ఏదో మీటింగ్ పెట్టి ఒకరోజు ఆడ నిద్ర చేసి ఇవాళ పాలమూరు స్టార్ట్ చేస్తామన్నారు. దాంతోపాటు లచ్చిందేపల్లి కడతామంటారు. ఇవాళ లచ్చిందేపల్లి ప్రారంభిస్తే అది కంప్లీట్గా ఆనికే 10 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ వాళ్ళకి నిజంగా కూడా నీళ్ళు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే ఉండపూర్ నుంచి కాలువలు తోతే కోడంగల్కు నీళ్లు పోతాయి, పరిగికి వస్తాయి, వికారాబాద్కి వస్తాయి, తాండూరుకి వస్తాయి, చేవెళ్ళకి వస్తాయి. ఇప్పటికైనా ఆ నాయకులు ఆ పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయాలని చిత్తశుద్ధి ఉంటే వెంబడే ఉద్దండాపూర్ నుంచి ఆ కాలువలు తవ్వినట్టయితే 2 సంవత్సరాలు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఇక్కడ పనిచేసే ఎమ్మెల్యే చెప్తున్నాం, మీకు పాలన మీద దృష్టి ఉంటే ముందుగా ఉద్దండాపూర్ను ప్రారంభించమని మీ అందరు కూడా తెలియజేస్తున్నా. దీంతో పాటు ఇవాళ కొత్తగా మన నియోజకవర్గంలో దాదాపు 5 గ్రామాలలో రైతులు 24 గంటలు వ్యవసాయం చేసుకుంటారు. ఆ వ్యవసాయం తప్ప వాళ్ళకు వేరే ఆధారం లేదు. ఇవాళ కోడంగల్కు పోయే రేడియల్ రోడ్ అని చెప్పి మన నియోజకవర్గంలో దాదాపు 24 ఊర్లకు రోడ్ వేసుకుంటూ పోతుండ్రు. ఆ రోడ్డు కూడా 500 ఎకరాలు పోతుంది. అయినా ప్రజలు రోడ్డు కోసం అనుకుంటారు. కానీ ఆ రోడ్డు పోటీ ఉన్నటువంటి 5 గ్రామాలకు భూసేకరణ పేరు మీద దాదాపు 2,100 ఎకరాలకు ఇలా నోటిఫికేషన్ వేసి అక్కడ 5 గ్రామాల రైతులు కూడా రిలే నిరాహార దీక్ష చేస్తూ మొన్న కాలాపూర్ల రైతులు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చుండ్రు. దానికి భయపడి ఆ గ్రామంలో ఆ మీటింగ్ని క్యాన్సిల్ చేసింది. ఇలా తప్పకుండా ఇదంతా కూడా మన పార్టీ యొక్క బలము. మనం అందరం ఆ ఉద్యమం చేసినందుకే అది ఆగిందని తెలియజేస్తూ తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం, స్టే తీసుకొస్తాం. రామన్నకు ఒకటే విజ్ఞప్తి, తప్పకుండా భూసేకరణకు అయ్యే ఏదైతే కోర్టు ఉందో పార్టీ పెడతాను హామీ ఇచ్చిండ్రు. తప్పకుండా మీరు దానికి పనిచేయాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్న రామన్న గారికి అని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే మనం తీసుకున్నామో ఇవన్నీ కూడా సంపూర్ణంగా మనం అన్ని పూర్తి చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి తన సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.